సరే, మన మొదటి ప్రశ్న 31వ ప్రశ్న. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఏంటంటే ఏ ఆర్య సమాజ్, బి బ్రహ్మో సమాజ్, సి ప్రార్థనా సమాజ్, ఇంకా డి పరమహంస మండలి. ఆలోచించండి, ఏ సంస్థ అయ్యుంటుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్యసమాజ్. స్వామి దయానంద సరస్వతిగారు స్థాపించిన ఈ సంస్థే శుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది. ఇంతకీ శుద్ధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే శుభ్రపరచడం. ఆ రోజుల్లో వేరే మతాల్లోకి మారిన హిందువులను తిరిగి మన మతంలోకి తీసుకురావడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మిగిలిన సమాజాలు అంటే బ్రహ్మో సమాజ్, ప్రార్థనా సమాజ్ లాంటివి సామాజిక సంస్కరణల మీద ఎక్కువ దృష్టి పెట్టాయి. కాని ఆర్యసమాజ్ ప్రత్యేకంగా ఈ మతమార్పిడి అంశంపై పనిచేసిందనమాట. ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం, అంటే 32వ ప్రశ్న. ఇది ఒక అన్యాయానికి సంబంధించిన కథ. తన అభిప్రాయాలను సూటిగా చెప్పడం వల్ల బ్రిటిష్ అధికారులకు నచ్చక ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి అన్యాయంగా తొలగించబడిన ఆ భారతీయుడెవరు? అవును, ఆయనే సురేంద్రనాథ్ బెనర్జీ. ఒక్కసారి ఆలోచించండి, 1869లోనే ఎంతో కష్టమైన ఐసీఎస్ పరీక్ష పాసయ్యారు. కాని ఒక చిన్న టెక్నికల్ కారణం చూపి ఆయన వయస్సు విషయంలో ఏదో తేడా ఉందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం నుండి తీసేసింది. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయంగా చూడకూడదు. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎంత ప్రతిభావంతులైనా సరే వాళ్ళని ఎలా అణిచివేసేవారో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సరే, మన తర్వాతి ప్రశ్న 33వది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో రైల్వేలను ప్రవేశపెట్టారు. చాలా మంచి పని. కాని వాళ్ళ అసలు ఉద్దేశ్యమేంటి? మనల్ని ఊలు తిప్పడానికా, లేక దీని వెనుక వేరే కారణమేమైనా ఉందా? సరైన సమాధానం ఆప్షన్ ఏ ముడిసరుకులను ఓడరేవులకు చేర్చడానికి. బ్రిటిష్ వాళ్ల ప్రధాన లక్ష్యం మన దేశ సంపదను దోచుకోవడం. వాళ్లు వేసిన రైల్వే లైన్లు గమనిస్తే అవన్నీ దేశం లోపలి భాగాల నుండి పోర్టులకు అంటే సముద్ర తీరానికి వెళ్తాయి. ఎందుకంటే మన పల్లెల్లో పండే పత్తి, ఘనుల్లో దొరికే బొగ్గు ఇలాంటి ముడిసరుకులన్నింటినీ ఫాస్ట్గా ఓడరేవులకు తరలించి అక్కడ్నుంచి వాళ్ల దేశమైన ఇంగ్లాండ్కి పంపించుకోవడానికి వాళ్ళీ రైల్వేలను ఒక సాధనంగా వాడుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ వైపు వెళ్దాం. ప్రశ్న 34. బ్రిటిష్ వాళ్లు రాకముందు సదర్ కోర్టులు ఉండేవి. వాటిని తీసేసి కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో ఆధునిక హైకోర్టులను ఏ సంవత్సరంలో స్థాపించారు? సరైన జవాబు 1865. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. హైకోర్టుల కోసం చట్టం చేసింది 1861లో, వాటిని స్థాపించింది 1862లో. కాని మనకు ఇచ్చిన ఆప్షన్స్లో 1862 లేదు. అందుకే దానికి చాలా దగ్గరగా ఉన్న 1865ని సరైన సమాధానంగా ఎంచుకోవాలి. ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిన సంఘటన. ఇక ఈ విభాగంలో ఆఖరి ప్రశ్న 35వది. మన దేశంలో ఎన్నో రకాల చట్టాలుండేవి. వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఒక లా కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ మొదటి లా కమిషన్కు అధ్యక్షుడిగా ఎవరున్నారో? సమాధానం లార్డ్ మెకాలే. ఆయన అధ్యక్షతనున్న లా కమిషనే మనందరికీ బాగా తెలిసిన ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీని తయారుచేసింది. ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 200 సంవత్సరాల క్రితం రాసిన ఆ చట్టాలే కొన్ని మార్పులతో ఇప్పటికీ మన దేశ న్యాయ వ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయి. అది నిజంగా చాలా పెద్ద విషయం గదా.